అనర్హత వేటు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ పై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. నిన్ననే నోటీసులు అందుకున్న కడియం శ్రీహరి మరి కాసేపట్లో స్పీకర్ ముందు హాజరు కానున్నారు. ఈ విచారణలో పిటిషనర్ వివేకానంద తరపు న్యాయవాదులు అలాగే కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు తమ వాదనలను స్పీకర్ కు వినిపించనున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత వేటు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ పై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. నిన్ననే నోటీసులు అందుకున్న కడియం శ్రీహరి మరి కాసేపట్లో స్పీకర్ ముందు హాజరు కానున్నారు. ఈ విచారణలో పిటిషనర్ వివేకానంద తరపు న్యాయవాదులు అలాగే కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు తమ వాదనలను స్పీకర్ కు వినిపించనున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత వేటు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ పై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. నిన్ననే నోటీసులు అందుకున్న కడియం శ్రీహరి మరి కాసేపట్లో స్పీకర్ ముందు హాజరు కానున్నారు. ఈ విచారణలో పిటిషనర్ వివేకానంద తరపు న్యాయవాదులు అలాగే కడియం శ్రీహరి తరపు న్యాయవాదులు తమ వాదనలను స్పీకర్ కు వినిపించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి అంశం. ఈ నేపథ్యంలో కూడా 11 ఎన్నికలకు సంబంధించిన అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కడియం శ్రీహరి కడియం శ్రీహరి పై అనవసరం వేటు వేయాలంటూ కూడా ఏదైతే ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్ వివేకానంద దాఖలు ఇచ్చినటువంటి పిటిషన్ పై కూడా స్పీకర్ ఈ రోజు విచారణ చేపడుతున్నారు. నిన్న కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు 11 గంటలకు హాజరు కావాలని కూడా నోటీసులు చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో కడియం శ్రీహరి స్పీకర్ ముందు అవుతారు. అదేవిధంగా పిటిషన్ ఏదైతే కడియం శ్రీహరి పై పిటిషన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే వివేకానంద హాజరవుతారు. గర్భ న్యాయవాదులు కూడా హాజరవుతారు. తరపు న్యాయవాదులు కావచ్చు, ఇటు ఏదైతే వివేకానంద తరపు న్యాయవాదులు కూడా హాజరై కూడా స్పీకర్ ముందు వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా స్పీకర్ వాదనలు స్పీకర్ దాన్ని రిజర్వ్ చేస్తారు. అది ఇప్పటికీ కూడా గత నెల 30వ తేదీన కూడా ఏదైతే దానం నాగేంద్ర ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ కూడా విచారించారు. దానం నాగేంద్ర పై కూడా పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఏలేటి మహేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ విచారించిన స్పీకర్ అయితే ఏలేటి మహేష్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్ కారణంగా కూడా మీరు ఈ నెల 20న హాజరవుతాను అని కూడా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఈ నెల 20కి వాయిదా వేశారు. సో ఈ క్రమంలో కూడా ఈ రోజు కడియం శ్రీహరి పిటిషన్ విచారిస్తారని చెప్పొచ్చు. ఈ నెల 20న దానం నాగేంద్రకు సంబంధించిన పిటిషన్ స్పీకర్ విచారిస్తారు. మొత్తం 10 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 7 పై కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు పిటిషన్ కొట్టేశారని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.